హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పపాయ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేశాను. మనకి పపాయ స్కిన్కి అండ్ హెల్త్ అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. ఈ పపాయ ఫేస్ ప్యాక్లో మన ఫేస్కి అప్లై చేసుకోవటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనం తెలుసుకున్నామండి. మనం పపాయ ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకోవటం వల్ల 8 బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ 8 బెనిఫిట్స్ ఏంటి, పపాయ ఫేస్ ప్యాక్ అసలు యూజ్ చేసుకోవటం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ దీన్ని ఎప్పుడు అప్లై చేసుకొని ఎప్పుడు రిమూవ్ చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, మొత్తం కూడా డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పపాయాని తీసుకొని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి పపాయ ఏ విధంగా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాము. మనకి పపాయ యూజ్ చేసుకోవటం వల్ల మన ఫేస్కి 8 బెనిఫిట్స్ ఉన్నాయండి. ముందుగా పింపుల్స్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత మనకి ఫేస్ మీద వచ్చే ముడతల్ని అండ్ వ్రింకిల్స్ని రిమూవ్ చేస్తుందండి. తర్వాత స్కిన్ని డీప్గా క్లీన్ చేస్తుంది, నీట్గా ఉంచుతుంది క్లీన్ చేసి. తర్వాత మన స్కిన్ మీద అన్నిటిని కూడా ట్రీట్మెంట్గా మంచి ఒక క్రీమ్గా యూజ్ అవుతుంది. తర్వాత మంచి మాయిశ్చరైజర్ని ఇస్తుంది మన స్కిన్కి, అండ్ పిగ్మెంటేషన్ని రిమూవ్ చేస్తుందండి. అంతేకాకుండా మన ఫేస్ మీద ఉన్న ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసి అండ్ డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి పపాయ ఇన్ని విధాలుగా కూడా మనకి 8 బెనిఫిట్స్ ఆఫ్ పపాయగా మనం చెప్పుకోవచ్చండి. మన స్కిన్ మీద చాలా మంచిగా యూజ్ అవుతుంది మనకి పపాయ ఫేస్కి అప్లై చేసుకోవటం వల్ల. ముందుగా మనము పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ పింపుల్స్ని రిమూవ్ చేయడానికి, తర్వాత పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి, డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి, హెయిర్ని మనకి ఫేస్ మీద ఉన్న హెయిర్ని రిమూవ్ చేయడానికి, అంతేకాకుండా స్కిన్ని వైట్నింగ్గా చేసి క్లీనింగ్గా చేయడానికి మనకి పపాయ చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి పపాయ ఫేస్ ప్యాక్ అనేది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇది న్యాచురల్ ఫేస్ ప్యాక్ కాబట్టి చక్కగా ఎవరైనా యూజ్ చేసుకొని మన స్కిన్ని హెల్తీగా ఉంచుకోవచ్చండి. ముందుగా ఒక పపాయ, బాగా పండి ఉన్న పపాయాని తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దానిలోనికి నేను ముల్తానీ మట్టి యాడ్ చేస్తున్నాను. మనకి ఇన్ని విధాల పపాయ యూజ్ అవుతుంది కాబట్టి తర్వాత ముల్తానీ మట్టి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను కదా. మెయిన్గా ఆయిల్నెస్ రిమూవ్ చేయడానికి, స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేయడానికి మనకి ముల్తానీ మట్టి యూజ్ అవుతుంది. తర్వాత రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 or 2 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఎక్కువగా స్కిన్ డ్రై అయిపోతున్నా కానీ, బాగా పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నా కానీ, మెయిన్గా మంచి మాయిశ్చరైజర్గా కూడా మనకి యూజ్ అవుతుంది. మనకి పపాయ ఫేస్కి నార్మల్గానే ఇవేమీ లేకుండానే, యాడ్ చేసిన ప్రొడక్ట్స్ ఏమి లేకుండానే నార్మల్గా మనం పపాయాని ఒక లిటిల్ బిట్ కట్ చేసుకొని ఫేస్కి మొత్తానికి అప్లై చేసుకోవటం కూడా మనకి చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. హెల్త్కే కాదు, హెయిర్ అండ్ స్కిన్కి కూడా మనకి పపాయ అన్ని విధాలా కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకున్నాను. స్కిన్కి సంబంధించిన పసుపు యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే కనుక, ముందు ఫేస్ మొత్తాన్ని వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఫేస్కి అంతటికీ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు ఉంచండి. 15 మినిట్స్ ఉంచిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని ఫేస్ మీద ఉన్న ఈ ప్యాక్ని రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా డైలీ యూజ్ చేసుకోవచ్చండి. లేదు టైం లేదనుకునే వాళ్ళు వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేయండి, లేదా 3 టైమ్స్ యూజ్ చేసేయండి. ఈ విధంగా యూజ్ చేసుకోవటం వల్ల మనకి 8 బెనిఫిట్స్ అనేవి మన స్కిన్కి అనేది ఉందండి. కాబట్టి పపాయ ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకోవటం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ని కూడా చక్కగా రిమూవ్ చేస్తుంది. 8 బెనిఫిట్స్ ఆఫ్ పపాయ మన స్కిన్ని హెల్తీగా ఉంచడానికి అండ్ స్కిన్ వైట్నింగ్గా చేయడానికి, పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి అండ్ మన స్కిన్ని గ్లోయింగ్గా చేయడానికి ఈ పపాయ యూజ్ అవుతుందండి. మెయిన్గా మనకి వచ్చే పింపుల్స్ని స్టాప్ చేస్తుందంట, రానికుండా చేస్తుందండి. అండ్ డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేస్తుంది.
అంతేకాకుండా మన స్కిన్‌కి మంచి మాయిశ్చరైజర్‌ని ఇస్తుంది. స్కిన్ మీద ఉన్న ఆయిల్‌నెస్‌ని రిమూవ్ చేస్తుంది. మెయిన్‌గా మనకి ఫేషియల్ హెయిర్ అనేది ఉంటుంది ఫేషియల్ మీద. అవి రిమూవ్ చేసుకోవటానికి చాలా యూజ్ చేస్తూ ఉంటాము. కానీ పపాయ యూజ్ చేసుకోవటం వల్ల మనకి ఫేస్ మీద ఉన్న ఫేషియల్ హెయిర్ కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పపాయ ఫేస్ ప్యాక్ యూజ్ చేయటం వల్ల స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది. వైట్నింగ్ అవ్వటానికి అండ్ గ్లోయింగ్‌గా ఉండటానికి, మంచి క్లీనింగ్‌గా స్కిన్ కనిపించడానికి మనకి పపాయ యూజ్ అవుతుంది కాబట్టి మన స్కిన్‌కి అప్లై చేసుకున్న తర్వాత చూసారు కదా, స్కిన్ ఎంతో స్మూత్‌గా, గ్లోయింగ్‌గా ఉంటుంది.